జోగులాంబ గద్వాల జిల్లాలోని మానపాడు మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ మానపాడు మెయిన్ పాఠశాలలో హెడ్ మాస్టర్ వెంకటేష్ గారి అధ్యక్షతన పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విజయుడు సార్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలని, విద్యార్థుల నమోదును పెంచాలని తెలిపారు. పాఠశాలలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సార్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మానపాడు మండల ఎంఈఓ శివప్రసాద్ సార్ గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలుగుతుందని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని ఎంఈఓ శివప్రసాద్ సార్ గారు తెలిపారు. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను మనస్ఫూర్తిగా అభినందించడం జరిగింది. ఎంఎన్ఓ విష్ణువర్ధన్ సార్ గారు మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ప్రాథమిక పాఠశాలలో ఇంత ఘనంగా వినూత్నంగా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. రిటైర్డ్ ఇటికాల ఎంఈఓ రాజసార్ గారు మాట్లాడుతూ చదువు విలువను తెలియజేస్తూ విద్యార్థులచే చేయించిన రైతు నాటిక మరియు నృత్య గేయాలు బాగా చేశారని కొనియాడారు. ఇలాంటి వాటి గురించి చిన్ననాటి నుండే నేర్చుకుంటే భవిష్యత్తులో చక్కగా రాణిస్తారని రాజసార్ గారు తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ పిఆర్టీయు సిపిఎస్ సంఘాల జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రమేష్ సార్ గారు, వేణుగోపాల్ సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులలో పాఠశాల పట్ల నమ్మకం కలగడానికి, విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చి చక్కగా విద్యను అభ్యసించడానికి తోడ్పడతాయని తెలిపారు. ఎమ్మెల్యే విజయుడు సార్ గారిని పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్ల సార్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. అనంతరం మానపాడు మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ మానపాడు మెయిన్ పాఠశాలలో పనిచేసి ప్రమోషన్పై వెళ్లిన భాస్కర్ రెడ్డి సార్ గారిని, కాజా మైనుద్దీన్ సార్ గారిని మరియు కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారందరినీ సన్మానించడం జరిగింది. అనంతరం 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులు చదువు విలువను తెలిపే విధంగా చేసిన నృత్య గీతాలు, కోలాటాలు, నాటికలు తల్లిదండ్రులను మరియు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలు ఈరమ్మ మేడం గారిని, వెంకట్రాములు గారిని, భాష గారిని సత్కరించుకోవడం జరిగింది. హెడ్ మాస్టర్ వెంకటేష్ సార్ గారు మాట్లాడుతూ మా పాఠశాలలో చక్కటి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు ఉన్నారని, మా పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తల్లిదండ్రులకు తెలిపారు. మీ పిల్లలను మా పాఠశాలలోనే చేర్చాలని కోరారు. దాతల సహకారంతో పాఠశాల గోడలపై చిత్రాలు వేయించడం జరిగిందని, అదేవిధంగా వార్షికోత్సవ వేడుకల నిర్వహణకు కృషి చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానపాడు మండల ఎంఆర్ఓ శ్రీనివాస శర్మ జోషి సార్ గారు, మానపాడు మండల ఎంఈఓ శివప్రసాద్ సార్ గారు, మానపాడు మండల ఎంఎన్ఓ విష్ణువర్ధన్ సార్ గారు, రిటైర్డ్ ఇటికాల ఎంఈఓ రాజసార్ గారు, పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేష్ సార్ గారు, పాఠశాల ఉపాధ్యాయులు రామేశ్వర్ రెడ్డి సార్ గారు, విజయమ్మ మేడం గారు మరియు శ్రీలేఖ మేడం గారు, జోగులాంబ గద్వాల జిల్లా టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు రమేష్ గారు, పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సార్ గారు, సిపిఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ ఆనందం సార్ గారు, సుజ్ఞానం సార్ గారు, ప్రధానోపాధ్యాయులు మౌలాలి సార్ గారు, మోహన్ రెడ్డి సార్ గారు, భాష సార్ గారు, విశ్వనాథ్ సార్ గారు, శ్రీదేవి మేడం గారు, శాంతకుమారి మేడం గారు, రుమానా పర్వీన్ మేడం గారు, రజని మేడం గారు, యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కుమార్ నాయుడు సార్ గారు, జిల్లా కార్యదర్శి బీసన్న సార్ గారు, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి సార్ గారు, రియాజ్ సార్ గారు, శాలం సారు గారు మరియు మదిలేటి సారు గారు, మల్లన్న సారు గారు, సత్యనారాయణమూర్తి సార్ గారు, వెంకటకృష్ణారెడ్డి సార్ గారు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు, వెంకట్రాములు గారు, భాష గారు, వెంకన్న గారు, రఫీక్ గారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఇంత ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు జరపడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్.